హలో అండి అందరికీ. మనం లాస్ట్ క్లాస్లో సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా ఎలా వచ్చిందో వాటికి ఫార్ములాస్ అయితే ఏ విధంగా మనం యూజ్ చేయాలో ఎక్కడి నుంచి ఫార్ములాస్ వచ్చాయనేది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ కొసికెంట్ థీటా, కొసికెంట్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా. ఓకే, ఫస్ట్ కొసికెంట్ థీటా. కొసికెంట్ థీటా కావాలంటే ఫస్ట్ వీ know the sin theta. Okay, reciprocal of sin theta is equal to cosecant theta andi. That means 1 by sin theta. Then దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే మనము 1 by sin theta. sin theta ఈ ఫార్ములా ఏమన్నా ఎదుటి భుజము బై కర్ణం కదండి. 1 by ఎదుటి భుజము బై కర్ణం బై వస్తుందండి. దీన్ని రివర్స్ రాసుకుంటే 1 into కర్ణం బై ఎదుటి భుజం, దట్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై ఎదుటి భుజము, కర్ణము బై ఎదుటి భుజము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు మనకి కొసికెంట్ థీటా, కొసికెంట్ థీటా అవుతుందండి. ఇది ఒక ఫస్ట్ నెక్స్ట్ ఫార్ములా. నెక్స్ట్ సీకెంట్ థీటా చూద్దామండి. సీకెంట్ థీటా, సెకండ్ థీటా ఆల్సో రెసిప్రోకల్ మీన్స్ 1 by కాస్ థీటా వస్తుందండి. మీకు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా చెప్తాను 1 by కాస్ థీటా, 1 by సేమ్ అండి. కాస్ థీటా అంటే మనం ఏం చెప్పాము ఇంతకుముందు, ఆసన్న భుజము బై కర్ణము. దట్స్ వై ఇక్కడ కూడా అది రాసుకుంటాము. 1 by ఆసన్న భుజము బై కర్ణం, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం రివర్స్ రాసుకుందాం కదండి. డైరెక్ట్ రాసుకుందామా, కర్ణము బై ఆసన్న భుజము దట్ ఈజ్ ఈక్వల్ టు ఆ కర్ణం బై ఆసన్న భుజము ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా. కర్ణము బై ఆసన్న భుజము ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ థీటా. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు none other than 1 by tan theta. 1 by tan theta. Tan theta is equal to వాడినా ఎదుటి భుజము బై ఆసన్న భుజము కదండి. ఈ ఫార్ములా తీసుకోండి, ఎదుటి భుజము బై ఆసన్న భుజం. అలాగే ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ డైరెక్ట్గా రాయొచ్చండి. మనకు tan thetaకు రివర్స్ రాయాలంతే. ఆసన్న భుజము బై ఎదుటి భుజము దట్ ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా వస్తుంది. ఇప్పుడు చూడండి, మనము ఇది కొసికెంట్ అంటే కాస్ అని ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. బట్ డోంట్ కన్ఫ్యూజ్. మనకి ఇక్కడ రెసిప్రోకల్ 1 by రావాలి కాబట్టి 1 by సైన్ రావాలా కాస్ రావాలా అనేది మీకు కన్ఫ్యూజన్ ఉంటే, ఇక్కడ సి ఉంది కదండి, ఇక్కడ సి రాదండి, ఎస్ వస్తుంది. ఇక్కడ ఎస్ ఉంది కదండి, ఇక్కడ ఎస్ రాదండి, సి వస్తుంది. దట్స్ వై డోంట్ కన్ఫ్యూజ్. కొసికెంట్ సి వచ్చింది కాబట్టి ఇక్కడ 1 by కాస్ వస్తుందో సైన్ వస్తుందంటే సైన్ వస్తుంది. నెక్స్ట్ సీకెంట్ ఎస్ ఉంది కదండి, ఇక్కడ 1 by కాస్ వస్తుందో సైన్ వస్తుందో అంటే సైన్ థీటా వస్తుంది. కాబట్టి డోంట్ బీ కన్ఫ్యూజ్డ్, చాలా అంటే చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ కాట్ థీటా మీన్స్ 1 by tan theta. ఓకే.